రాష్ట్రమే లేకపోతే ఈరోజు పిసిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, బీజేపీ పార్టీ ఎక్కడిది, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కడిది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవరు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. చిన్న పిల్లగాని నుంచి ముదసిలి వాళ్ళ వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు, కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించింది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కొత్త బిచ్చగాడు పొద్దెడుగారు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్రని. మరి ఆ 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశం చూసింది, ఈ రాష్ట్రం చూసింది. మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి, మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంటు మనకు వచ్చింది. ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అబ్బురపడే విధంగా మరి వరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి. దాంతోపాటు మన రెవెన్యూ, మన బడ్జెట్ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 63 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణను కలుపుకొని ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమో కాదో ఒకసారి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రం లోపల. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల జీతాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి. ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా సెక్రటరియట్ నిర్మాణం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటరియట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నివాసం ఉండాలి, దేశం నుంచి ప్రపంచం నుంచి డెలిగేట్స్ వస్తున్నారని ఈరోజు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించడం జరిగింది. దాని మీద సంస్కారం లేని వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? ఇప్పుడు ఎవరుంటారు ఆ బంగ్లా లోపల కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పేరు మీద. దాంతోపాటు బతుకమ్మ చీర. ఈ బతుకమ్మ చీర తెలంగాణలో యావత్ దేశం ప్రపంచంలో బతుకమ్మ అంటే తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ. నీళ్లు లేక, నిధులు లేక, మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాకపోతే ఆడపిల్లలందరూ, ఆడకూతుర్లు, తల్లులు, పెద్ద మనుషులందరూ కూర్చొని ఆ చెరువుగట్టు దగ్గర కానీ ఆ పొలంలో కానీ కూర్చొని మా బతికెట్ల బతుకమ్మ అని పాటని స్టార్ట్ చేసింది అక్కడ. వాళ్ళందరికీ బతుకమ్మ చీర ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి. కానీ ఈరోజు ఇందిరమ్మ చీర, ఆ రోజు కేసీఆర్ చీర అని పెట్టుకోలే. ఆ రోజు తెలంగాణలో ట్రెడిషన్, భారతదేశంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని వారి పేరు మీద ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎంతోమంది బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలు కాలేజీలలో కానీ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని 5 రూపాయలకే అన్నపూర్ణ అనేటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తే, అన్నపూర్ణ కేసీఆర్ గారి ఇంటి పేరు కాదు, మనం తినే అన్నాన్ని అన్నపూర్ణ అని పిలువబడుతుంది. బట్ ఈరోజు ఒక్క క్యాంటీన్ కూడా పెంచకుండా ఉన్న పేర్లను మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకోరు. అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ గతంలో మా ప్రభుత్వం లేదు.
కాబట్టి దీక్ష దివాస్ అనేది ఒక చరిత్ర, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటిది. రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది, కానీ ఒక రాష్ట్రం సాధించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అది అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమరణ నిరాహార దీక్ష ఏదైతే చేపట్టిందో మనం అందరం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ తీపి గుర్తులని ఇప్పటి జనరేషన్ కూడా మరి 2001 అంటే 24 సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏర్పాటు చేయడం. ఇక్కడ రేపు భవన్లో మరి